నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు స్పష్టం. పట్టణంలోని అన్ని సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు. పూలమాలలు, పుష్పగుచ్చాలతో అభిమానాన్ని చాటుకున్న నాయకులు, కార్యకర్తలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన త్యాగదనులు, నిర్వాసితులని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. కావున నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. బుట్టాయిగూడెం మండలము రెడ్డి గణపవరం గ్రామ శివారులోని పల్లపూరు, జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామాలలోని పునరావాస కాలనీలలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి మంత్రి మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల త్యాగాలు మరవలేనివన్నారు. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం నిర్వాసితుల సంక్షేమానికి చర్యలు తీసుకుందన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయటం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. సుమారు 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు, రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి. అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం. ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది. బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిర్వాసితుల కోసం ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం. అదేవిధంగా మీకు పెన్షన్ల విషయంలో కానివ్వండి, గృహాల నిర్మాణంలో కానివ్వండి, మీ బిడ్డలకి చదువు విషయంలో కానివ్వండి, రేపటి రోజున తల్లికి వందనం ఏదైతే గతంలో అమ్మఒడి ఉండేదో 15,000 రూపాయలు బిడ్డ చొప్పున కనీసం మీకు గతంలో ఇద్దరికే ఇచ్చేవాళ్ళు. ఈసారి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున వచ్చే నెలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీ అందరూ కూడా నగదు మీకు ట్రాన్స్ఫర్ చేసేటట్టు కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్లు మరమ్మతులు చేసుకుని మేము ముందుకు వచ్చామో ఇప్పుడే మీకు బాలరాజు గారు చెప్పారు. కనీవిని ఎరగని రీతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మీకు సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువలు, తాగునీటి సమస్య లేకుండా మీకు రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా అధిగమించడానికి కోసం తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తాం. ఇక్కడ రావడానికి గత ప్రభుత్వాల్లో ఏదైతే వీళ్ళు డబ్బులు ఎవరు, ఈ డబ్బులన్నీ కూడా మేము అనేక ఇబ్బందులు పడతామని నిర్వాసితులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడితే ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరికి కూడా న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేకమైన నిధులు 1,600 కోట్లు కేటాయించడం.
ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా రిజిస్ట్రార్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. దీనిలో భాగంగానే నూతనంగా స్లాబ్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వం నూతనంగా స్లాబ్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల నిరీక్షించాల్సిన పని లేకుండా సత్వరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి స్లాబ్ బుకింగ్ విధానాన్ని జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తున్నారని, 26వ తేదీ నుండి జిల్లాలోని అన్ని స్లబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలవుతుందన్నారు. కావున ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఎంపిక చేసినటువంటి కార్యాలయము జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అనే విధానాన్ని ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రజలు తమకు అనుకూలమైన నిర్ణీతమైన సమయంలో స్లాట్ను బుక్ చేసుకొని ఆ స్లాట్ సమయంలో వారు దస్తావేజు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినట్లయితే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని త్వరితగతిన 10 నిమిషాలు లేదా 15 నిమిషాల్లో దస్తావేజు తిరిగి పొంది కార్యాలయం నుండి ఇంటికి వెళ్ళిపోయి మిగతా పనులు చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలకు కాలయాపన కానీ దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండే పరిస్థితి కానీ ఉండదు. దీనివల్ల ప్రజల సమయం కాలం అంతా కూడా వృధా కాకుండా ఆదా అవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా స్లాట్ బుకింగ్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాము. ఇది అంతేకాకుండా ఈ 4వ తారీఖు నుంచి స్లాట్ బుకింగ్ ప్రవేశపెట్టిన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓబీలో 213 డాక్యుమెంట్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినాయి. దీని మీద 2,03,00,000 రూపాయలు రెవెన్యూ ఆదాయం కూడా వచ్చింది. కంపల్సరీ ఏప్రిల్ 26 నుండి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కూడా స్లాట్ బుకింగ్ అనే విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. పట్టణంలోని అన్ని సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ సిటిజన్ కార్డులు ఏ విధంగా నమోదు చేసుకోవాలి, దీనికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఈ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజన్ కార్డులను పొందాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సచివాలయంలో సీనియర్ సిటిజన్ కార్డ్స్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే మగవారు 60 సంవత్సరాలు నిండినవారు, లేడీస్ అయితే 58 సంవత్సరాలు నిండినవారు సచివాలయంలోకి పోయేసి అక్కడ సీనియర్ సిటిజన్ కార్డుకు అప్లై చేసుకుంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించుకొని తీసుకొని వెళ్ళిపోతే 40 రూపాయలు కట్టించుకొని సీనియర్ సిటిజన్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఆ కార్డు 5 రోజుల తర్వాత ఇష్యూ చేయడం జరుగుతుంది. వాటి వల్ల ఉపయోగం ఏమంటే ట్రావెలింగ్ ప్రధానంగా రైల్వేస్లో కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు, వీటిలో రాయితీ పొందడానికి ప్రతిసారి ఆధార్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్ కార్డు తీసుకెళ్ళిపోతే యాక్సెప్టబుల్ అవుతుంది. అదేవిధంగా ఇది ప్రభుత్వం వారితే గుర్తింపబడింది కాబట్టి ప్రభుత్వంలో వివిధ పథకాల్లో ఈ 60 సంవత్సరాల నిండిన వరకు ఏవైతే వర్తిస్తాయో వాటి అందరికీ ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని జంగారెడ్డి ప్రజలు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిసారి మీరు ఆధార్ కార్డును తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఏదైతే సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఉందో అది తీసుకొని వెళ్ళిపోతే ప్రతి దానిలోకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆధార్ కార్డుతో పాటు బ్లడ్ గ్రూపు, పాస్పోర్ట్ సైజ్ తీసుకొని పర్సనే వెళ్ళి ఆడ అప్లై చేసుకుంటే సచివాలయంలో మన దగ్గర 10 సచివాలయాలు సచివాలయ పరిధిలో వెళితే అక్కడ ఉన్న డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారు తీసుకొని మీకు ఆన్లైన్ చేస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు జంగారెడ్డిగూడెంలో ఘన స్వాగతం లభించింది. పోలవరం నియోజకవర్గంలో మంత్రి మనోహర్ 2 రోజుల పర్యటన ప్రారంభమైంది.
ఈ పర్యటన నిమిత్తం జంగారెడ్డిగూడెం మీదుగా పోలవరం నియోజకవర్గంలోకి మంత్రి మనోహర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని నిర్మల ఆసుపత్రి సమీపంలో మంత్రి మనోహర్కు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి హోదాలో మొదటిసారిగా జంగారెడ్డిగూడెంకు మనోహర్ రావడంతో నాయకులు ఘన స్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు గంటా మురళి, మేకా ఈశ్వరయ్య, రావూరి కృష్ణ, వలవల తాతాజీ, చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, దెందుకూరు రాజీ, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు తమ వంతు తోడ్పాటును అందిస్తున్నామని మానవతా ప్రతినిధులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 465 మార్కులు సాధించిన విద్యార్థినికి మానవతా ప్రతినిధులు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యార్థిని పేద కుటుంబానికి చెందిందన్నారు. దీంతో ఆమెకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో పుస్తకాల కొనుగోలుకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అనంతరం కళాశాల యాజమాన్యం సింగిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మానవతా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా మాజీ అధ్యక్షులు పివి కృష్ణారావు, మండల ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఎమ్మంది మాధవరావు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవత జంగారెడ్డిగూడెం శాఖ తరఫున అధ్యక్షుడు శ్రీ ఐనాల వరదమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా కనకండ సురేఖ సన్నాఫ్ శ్రీ ఆంజనేయులు వారు ఆటో డ్రైవర్. ఈ పాప శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. 470 మార్కులు గాను 465 మార్కులు సాధించి చాలా గొప్పగా ఉద్యోగాలు. మరి ఈ పాపకి ఆర్థిక సహాయం అందించడం ఎంతైనా సముచితమని చెప్పి మానవత భావించడంతో మరి అలాగే స్కూల్ యాజమాన్యం వారు కూడా సహకరించి తనకి విద్యా విషయంలో కొంత కన్సెషన్తో ఆ పాపకి సహకరిస్తున్నారు. మేము కూడా మానవతా తరఫున స్పందించి ఆ పాపకి సెకండ్ ఇయర్ బుక్స్ కొనుక్కోవడానికి గాను సుమారు 6,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి మరి ఈ విద్యాలయం పెద్దలు సింగిరెడ్డి సత్యనారాయణ గారు డైరెక్ట్గా తెలియజేసిన కనుక 5,000 రూపాయలు మానవతా ఫండ్ నుంచి, అలాగే 1,000 రూపాయలు స్వచ్ఛందంగా శ్రీ అల్లూరి రామకృష్ణ గారు తరఫున ఈరోజు సభాముఖంగా అందించే దనకొండ సురేఖ ఈ పాప జూనియర్ ఇంటర్మీడియట్లో స్టేట్ 3వ స్థానం, అంటే
అంటే 470 మార్కులకి 465 మార్కులు సాధించింది. ఈ పాపకి ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో, అంటే ప్రతిభకి ముందు మనం ఇలాంటి విద్యార్థులు మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మానవత అనేటువంటి సంస్థ ఇప్పటి నుంచే కాదు, నేను 30 సంవత్సరాల నుంచి రామచంద్రారెడ్డి గారి పెద్దల వారితో కూడా నేను కొంతగా ట్రావెల్ చేసి ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు కూడా అలా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రోత్సాహం మా విద్యార్థికి దక్కడం అనేటువంటిది మా సంస్థకి, ఆ పాపకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తాము. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలవరం నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. మంగళ, బుధవారాలు 2 రోజుల పాటు జరగనున్న మనోహర్ పర్యటనలో భాగంగా మొదటి రోజు బుట్టాయిగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి పాల్గొన్నారు.
బుట్టాయిగూడెం గ్రామంలోని కరాటం రంగనాయకమ్మ కాలనీ ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో సుమారు 1,30,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మనోహర్ ప్రారంభించారు. తొలిసారి ఏజెన్సీ గ్రామాలకు విచ్చేసిన మనోహర్కు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. కాగా మహిళలు ఆయన హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వెనకరండి పాపం కష్టపడి వేశారు వెనకలాగండి అన్న. గర్భిణులకు సహజ ప్రసవం శ్రేయస్కరమని, అత్యవసర ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు మాత్రమే సిజేరియన్కు సిద్ధమవ్వాలని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సునీత సూచించారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మీడియాతో మాట్లాడారు. సహజ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలు, సిజేరియన్తో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించారు. కావున గర్భిణులు సహజ ప్రసవంకు మక్కువ చూపాలన్నారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సేవలు అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ వైద్య సేవలు వినియోగించుకోవాలని డాక్టర్ సునీత పిలుపునిచ్చారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా నార్మల్ డెలివరీస్ ఇంక్రీజ్ చేయండి, సిజేరియన్స్ తగ్గించండి, దీనివల్ల తల్లికి మార్బిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ వల్ల. ఇదివరకు రోజుల్లో నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ శాతం అయ్యాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఎక్కడైతే లో సోషియో ఎకనామిక్ స్టేటస్, హెల్త్ సర్వీసెస్ తక్కువగా ఉన్న చోట ఎక్కువ మేము గమనిస్తే సహజ ప్రసవాలే ఎక్కువ అవుతున్నాయండి. పేషెంట్ల యొక్క అవేర్నెస్ అంటే బేబీకి ఏం కాకూడదని, తల్లికి కూడా కష్టపడకూడదు, మా అమ్మాయి ఇది మొదట కానుకు, నొప్పులు తీయలేదు, తర్వాత బేబీకి ఏదన్నా అయితే జనాలు గొడవలు చేయటము, ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. రిస్క్ తీసుకోవటానికి గైనకాలజిస్టులు కూడా భయపడుతున్నారండి. ఏదైనా అత్యవసరమైనప్పుడు బిడ్డకి ప్రమాదం వచ్చినప్పుడు ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పెరినేటల్ మార్బిలిటీ కానీ మోర్టాలిటీ కానీ పెరుగుద్ది అనుకున్నప్పుడు ఆపరేషన్ చేయటమే జరుగుతూ ఉంటుంది. రెండోది బిడ్డ ద్వారం సరిగా లేనప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు కానీ, లేదు బిడ్డ యొక్క బరువు ఎక్కువ అధికంగా ఉన్నప్పుడు కానీ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొంతమందికి ఎదురుకాళ్ళతో ఉండటము, కొంతమందికి అడ్డంగా ఉండటము, కవల పిల్లలు, తర్వాత లోపల ఏమన్నా ఓవెన్ సిస్టులు కానీ, ఏమైనా గడ్డలు కానీ, ఏమైనా ఫిస్టుల ఆపరేషన్లు కానీ జరిగినప్పుడు కూడా సిజేరియన్ చేయమని ఇండికేషన్స్ అయితే ఉన్నాయండి. మానసికంగా వాళ్ళు దీని గురించి ఈ యొక్క గర్భిణీకి మానసికంగా సంసిద్ధత పడట్లేదు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ ఏదన్నా మనము గబుక్కుని ఏమన్నా రిస్క్ వచ్చినప్పుడు మేము చెప్పినప్పుడు ఆపరేషన్ చేయలేదు కాబట్టి దానివల్ల ఇలా జరిగిపోయింది అని నిందలు వైద్యుల మీద వేస్తున్నారు. ఇది కూడా ఒక కారణం అవుతుంది ఎక్కువ సిజేరియన్ రేట్ పెరగటానికి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు చేశారు.
ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పలు జంటలు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. కళ్యాణ తంతు ముగిసిన అనంతరం స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరారు. ధాన్యం సేకరణ లక్ష్యం పేరుతో కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయటం తగదని, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భీమడోలు మండలము గుండుగొలంలో ధాన్యం కల్లాల్లో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. గోనె సంచులు ఇవ్వాలని, కల్లాల్లోని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో రైతు పండించిన పంటలో 50% మాత్రమే కొనుగోలు చేయాలని టార్గెట్ నిర్ణయించడం సరికాదన్నారు. టార్గెట్స్ పూర్తి అయ్యాయని, ధాన్యం ఆరుదలకు వచ్చినా గోనె సంచులు ఇవ్వకపోవటం వలన కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వము అధికారులు వెంటనే స్పందించి టార్గెట్స్తో నిమిత్తం లేకుండా రైతుల వద్దనున్న ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఇక్కడ కౌలు రైతులు, పేద రైతులు కోసిన ధాన్యాన్ని కల్లాలు ఆరబెట్టుకున్నారు. ఇవాళ టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి రైతులకు గోనె సంచులు ఇవ్వడం లేదు. మరి పండించిన ధాన్యం ఏం చేసుకోవాలో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతా స్థితిలో ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ టార్గెట్స్ పేరుతో రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కల్లాల్లో ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కొంటారో కొనరో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతో స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో టార్గెట్స్తో నిమిత్తం లేకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పద్ధతుల్లోనే ప్రతి గింజ కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇవాళ గోనె సంచులు వెంటనే ఇవ్వాలి. ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే దానికోసం లారీలు, ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. అలా చేయకపోతే కనుక ఇవాళ కౌలు రైతులను సమీకరించి ఇక్కడే హైవే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. ఎండలు బాగానే కాస్తా ఉన్నాయి. ధాన్యం ఆరుదలకు వచ్చింది. మరి ఈ ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఎందుకు మిల్లులు తరలించట్లేదు, ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు వాతావరణ మార్పులతోటి, అకాల వర్షాలతోటి అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఆకాశంలో మార్పుల వల్ల. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన చేయక తప్పదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు స్పందించి గోనె సంచులు అందించి టార్గెట్స్ పెంచి కౌలు రైతుల దగ్గర ఉన్న ప్రతి ధాన్యపు కింద కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దోపిడీ, పీడన లేని తమ సమాజాన్ని స్థాపించటమే తమ పార్టీ యొక్క లక్ష్యమని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు తెలిపారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ ఏ విధంగా ఆవిర్భవించిందో తెలియజేశారు. అదేవిధంగా పార్టీ యొక్క లక్ష్యాలను వివరించారు. పార్టీ ఉద్యమాలలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన నాయకులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు డి రంగనాథం, నాయకులు మడకం రామన్నదొర, ఎల్ దుర్గారావు, డి సంసోను, మందలపల్లి రాజు, కామన సత్యనారాయణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే అతివాద మితవాద లైన్కి వ్యతిరేకంగా
ఏదైతే విభజించడానికి వ్యతిరేకంగా కొంతమంది నాయకులు అంటే సిపిఎం నుంచి తెగతింపు చేసుకుని కామరేడు తరిమల నాగిరెడ్డి, పుల్లారెడ్డి గారు, కొల్లా వెంకయ్య గారు, అలాగే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, ఇలాగా అనేకమైన నాయకులు ఈ యొక్క సిపిఎం లైన్ తప్పని వ్యతిరేకించి బయటకు వచ్చి ఈరోజు ఈ సిపిఎం ఎమ్మెల్యే పార్టీగా ఏర్పడిన రోజు. అదే ఇంకో విషయం ఏంటంటే ఇదే రోజు కామరేడ్ లెనిన్ గారు పుట్టినరోజు. కాబట్టి ఈ యొక్క పార్టీని ఈ దేశంలో దోపిడీ పీడన లేని సమాజాన్ని స్థాపించాలని, సోషలిస్ట్ రాజ్యం రావాలని, నూతన ప్రజాస్వామిక విజయం అయితేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆ రోజే ఎంచుకుని ఈ మార్గాన్ని పార్టీ స్థాపించారు. కాబట్టి ఎవరైతే ఈ దేశంలో కమ్యూనిస్ట్ రాజ్యం కావాలని కోరుకుని అసూలుబాసారో వాళ్ళని స్మరిస్తూ మనం వారి ఆశయాలను కొనసాగించడం కోసం ముందుకు వచ్చి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 రోజుల క్రితం ఒక కారు బీభత్సం సృష్టించింది. పట్నంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న వినాయకుడి గుడి వీధిలో అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనతో ఇంటి ప్రహరీ దెబ్బతింది. దీనిపై పోలీసులకు పివి రామలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కారును యువకులు నడిపారని, మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటం వల్ల ఊపిరి పీల్చుకున్నామని పేర్కొన్నారు. మరలా ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు స్పష్టం. పట్టణంలోని అన్ని సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు. పూలమాలలు, పుష్పగుచ్చాలతో అభిమానాన్ని చాటుకున్న నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.